వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అందరూ బాగున్నారనుకుంటున్నాను, బాగుండాలని కోరుకుంటున్నాను. నేను చాలా బాగున్నాను. తమ్నైల్లో చూసే ఉంటారు, యాంటీ ఇన్ఫ్లమేటరీ స్మూతీ. సో నాకు ఈ ప్రాబ్లం వచ్చిన తర్వాత నేను వీక్లీ వన్స్ తాగుతున్నాను. మీరు కూడా తాగొచ్చు, మంత్లీ వన్స్ అన్నా మీరు తాగొచ్చు. దీనివల్ల యూజ్ ఏంటంటే కాల్షియం ఇంప్రూవ్ అవుతుంది అండ్ స్కిన్ గ్లో అవుతుంది. ఈ 2 బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ మీ లోపల ఉండే ఇన్ఫ్లమేషన్ కంట్రోల్లో ఉంటుంది. సో ఆ స్మూతీ ఏంటో చూద్దామా. దిస్ ఈజ్ ద యాంటీ ఇన్ఫ్లమేటరీ స్మూతీ. సో ఇది ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా? కమ్ ఆన్. మనం చేసుకోబోయే రెసిపీకి పాలక్, బనానాస్, యాపిల్స్ కావాలి. సో నేను హ్యాండ్ఫుల్ ఆఫ్ పాలక్, బనానా, యాపిల్ 1 తీసుకున్నాను. సో ఇప్పుడు పాలక్ని శుభ్రంగా క్లీన్ చేసుకుని, నేనైతే క్లీన్ చేసుకుని ముందుగా పెట్టుకున్నాను. ఎలాంటి డస్ట్ లేకుండా హోల్స్ లేని పాలక్ తీసుకోవాలి. పాలక్ కూడా హ్యాండ్ఫుల్ ఆఫ్ పాలక్ వచ్చేటట్టు తీసుకోవాలి క్వాంటిటీ కోసం. ఆ తర్వాత యాపిల్ని కూడా మంచిగా స్లైసెస్ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఎందుకంటే మిక్సీలో గ్రైండ్ అవ్వాలి కదా. సో గ్రైండ్ అవ్వడం కోసం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి మిక్సీలో వేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా బనానా ఉంది కదా, బనానా కూడా స్మాల్ పీసెస్ కింద కట్ చేసేసుకుంటాను. నేనైతే 1 బనానా తీసుకున్నాను. మీకు కావాలనుకుంటే స్వీట్నెస్ సరిపోదు, ఎందుకంటే పాలకూర గ్రీనరీ కదా. సో తాగలేను అని అనుకుంటే 2 బనానాస్ వేసుకోవచ్చు. సో మొత్తం దీని అంతటినీ కలిపి ఇప్పుడు గ్రైండ్ చేయాలి మిక్సీలో. సో మిక్సీలో గ్రైండ్ చేసేసాము. మన స్మూతీ రెడీ. ఇప్పుడు చూడండి ఎంత గ్రీన్ కలర్లో వచ్చిందో. చాలా గ్రీన్ కలర్లో వచ్చింది కదా. టేస్టీగా కూడా ఉంటుంది, ఎందుకంటే అందులో మనం యాపిల్, బనానా 2 కూడా వేసాం కాబట్టి టేస్ట్ ఉంటుంది. కలర్ఫుల్ గ్రీనరీలా కనిపిస్తుంది. మన స్టమక్కి కలర్ఫుల్గా ఉంటే, అంటే మన గట్కి కలర్ఫుల్గా ఉంటే ఇష్టం అంట. సో గ్రీనరీ చాలా బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా. నేను కొంచెం గార్నిష్ కోసమని బాదం స్లైసెస్ కింద కట్ చేసి నేను వేసుకున్నాను. సో మీ ఇష్టం, వేసుకోవచ్చు, బాదం వేసుకోవచ్చు, కాజు వేసుకోవచ్చు, కిస్మిస్ వేసుకోవచ్చు, లేదంటే చియా సీడ్స్ కూడా వేసుకోవచ్చు, ఇంకా హెల్త్ బాగుంటుంది. ఇదిగోండి జ్యూస్ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఈ జ్యూస్ డాక్టర్ గోల్డ్నర్ బ్రోక్ అని చెప్పేసి యూఎస్ డాక్టర్ అనమాట. తన రెసిపీ ఇది. సో మామూలుగా ఒకసారి టేస్ట్ చేసి మంత్లీ వన్స్ అని తాగొచ్చు. టేస్ట్ బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. మీకు ఇలాంటి రెసిపీస్ ఇంకా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ప్లీజ్ కీప్ ఇట్ ఇన్ టచ్. బాయ్ బాయ్.